ఎర్రగొండపాలెం వైసీపీ ఇన్ఛార్జి తాడిపర్తి చంద్రశేఖర్ గారికి వైసీపీ టికెట్ ఇచ్చినటువంటి కారణంగా ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నాము. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలను అడిగి మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికీ మరి తాడిపర్తి చంద్రశేఖర్ గారికి వైసీపీ టికెట్ డిక్లేర్ చేశారు. టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత ఆయన గెలుపురాట ఎలా ఉంది, ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలా ఉంది, దానికి సంబంధించి మీరు ఏమంటారు? అది పుల్లలచెరువు మండలం అండి. నేను పార్టీ కన్వీనర్ని. ఇప్పటివరకంటే కార్యక్రమం ఫస్ట్ టైం మన 17వ తేదీ పుల్లలచెరువు మండలంలో వైఎస్ఆర్ పార్టీ విస్తృత కార్యకర్తల సమావేశం జరిగింది. అందరూ ఉత్సాహంగా సుమారుగా 1000-1200 మంది కార్యకర్తలు 19 పంచాయతీలో పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా అయితే ఉంది కార్యకర్తలది. సరే, ఫస్ట్ టైం కాబట్టి ఇంకా గ్రామాలనే ఏం తిరగలేదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం సరే ఎన్ని ఉన్నా చిన్న చిన్న విషయాలున్నా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి తాడిపర్తి చంద్రశేఖర్ ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతోటి గెలవటం అయితే ఖాయం. ఇంకా గ్రామాలు తిరిగి కార్యకర్తలందరినీ సమన్వయపరిచి ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా ఆయన 5 మండలాలు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. మొన్న పుల్లలచెరువు అయిపోయింది, ఈరోజు దోరణాలు పెడుతున్నారు. కాబట్టి చాలా అయిపోయిన తర్వాత ప్రతి గ్రామానికి ప్రోగ్రాంలు పెట్టుకొని అన్ని గ్రామాలు తిరిగి పార్టీ కార్యకర్తల్ని, క్యాడర్ని, సర్పంచుల్ని, ఎంపీటీసీలని, సీనియర్ నాయకుల్ని అందరినీ ముందుండి నడిపించి ఎలక్షన్ని నిర్వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఖచ్చితంగా తాడిపర్తి చంద్రశేఖర్ గారు 100% గెలవడం జరుగుద్ది. గతంలో కంటే కూడా మంచి మెజారిటీ ఇస్తాం. కానీ ఇంకా ఇది వెనుకబడిన నియోజకవర్గం కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రశేఖర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఈ నియోజకవర్గం పుల్లలచెరువు మండలం కానీ ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం. కొత్తగా ఆయనకి టికెట్ ఇచ్చారు కదా, కొత్తగా టికెట్ ఇవ్వడం వల్ల అంటే ప్రజల్లో ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం కంచుకోట, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే మా జిల్లాలో రాష్ట్రంలో పులివెందుల కంటే రెండో పులివెందులుగా పేరుగాంచిన ఎర్రగొండపాలెం నియోజకవర్గం మళ్ళీ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో విజయడంక మోగించబోతుంది. అదేవిధంగా నాయకులందరినీ, కార్యకర్తలందరినీ కలుపుకొని పోయి మంచి మెజార్టీకి కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ కొత్త అభ్యర్థిని ప్రకటించారు కదా, దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మీడియా వాళ్ళకు నమస్కారాలు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తాడిపర్తి చంద్రశేఖర్ గారిని నియమించటం ఎస్సీ కాన్స్టిట్యూషన్లో మాకు చాలా సంతోషకరమైన విషయం. మరి ఆయన ఈ మధ్యకాలం ఎర్రగొండపాలెంలో నియోజకవర్గ స్థాయిలో పర్యటిస్తున్నారు. మరి అన్ని వర్గాల వారికి, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని అందరినీ సమన్వయపరుస్తూ ప్రజా సమస్యలు తెలుసుకొని కార్యకర్తలకు అండగా, నాయకులకు అండగా ఉంటూ మరి ఈ నియోజకవర్గంలో పర్యటన జరుగుతున్నారు. మరి ఆయన పద్ధతులు, ఆయన మాట తీరు, రాజకీయ పరంగా ఆయన మాట్లాడే విధి విధానం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక మంచి నియోజకవర్గానికి సరైన అభ్యర్థిని ప్రకటించారని మాకు నమ్మకం కలిగింది. మరి రేపు రాబోయే ఎన్నికల్లో అందరం, ముఖ్యంగా ఎస్సీ కాన్స్టిట్యూషన్లో మేము ఎస్టీలము, దళిత బడుగు బలహీన వర్గాలు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు ఈ నియోజకవర్గానికి తాడిపర్తి చంద్రశేఖర్ పంపించడం జరిగిన వల్ల ఆయనకు మేము మద్దతు ఇస్తూ పార్టీకి పట్టుకొమ్మలా పనిచేసి వైఎస్ఆర్ పార్టీని అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తారని మేము ఎంతో కృషి చేస్తున్నాము. మేము ఈ కాన్స్టిట్యూషన్ తాడిపర్తి చంద్రశేఖర్ గెలిపించి వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో తాడిపర్తి చంద్రశేఖర్కి వైసీపీ టికెట్ కన్ఫర్మ్ చేసినాక మీ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముందుగా అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే విషయం మనందరికీ తెలుసు. మనందరం చూసాము, నిన్ననే ప్రపంచంలోనే అత్యధిక గొప్ప విగ్రహాన్ని మరి నిన్న ప్రారంభించుకోవటము ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నిబద్ధతకి నిరసనగా ఆ విగ్రహాన్ని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా
గత 4 విడతలుగా ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కొత్త అభ్యర్థులు కేటాయించుకుంటూ వచ్చారో దానిలో భాగంగా మరి గౌరవ శ్రీ తాడిపర్తి చంద్రశేఖరరావు గారిని ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా నియమించడము హర్షించదగ్గ విషయము. మేమందరం కూడా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది జనాభా ఉన్న బీసీలకు అయితేనేమి, మిగతా ఎస్సీ ఎస్టీ వర్గాల కోసము గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు. ఆయన తీసుకొని ఈ రాష్ట్రానికి ఒక సువర్ణ యుగం లాంటి పరిపాలన అందించాలంటే వారి ఉద్దేశంతో ఆయన వారి చంద్రశేఖర్ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మనం ముఖ్యంగా మేము అందరం కూడా ఆయనకి ఘనస్వాగతం పలికి ఈ రోజున ప్రతి ఒక్క మండలంలో కూడా కార్యక్రమ సమావేశం ఏర్పాటు చేసుకొని మేము ముందుకు పోతా ఉన్నాం. మా టార్గెట్ ఒకటే, వై నాట్ 50,000 మెజారిటీ ఇన్ ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ. 50,000 మెజారిటీ ఎందుకు రాదు అనేది మా యొక్క 5 మండల ప్రజల యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయంగా పెట్టుకొని 50,000 మెజారిటీ రీచ్ అయ్యడం కోసము మేమందరంగా కలిసికట్టుగా పనిచేసి ఖచ్చితంగా ఆ మెజారిటీ రీచ్ అయ్యే విధంగా మేమందరం కష్టపడి పనిచేస్తాము. మేము గమనిస్తూ ఉన్నాము, ఆయన వచ్చిన రోజున కూడా ప్రతి కార్యకర్తని పేరు పెట్టి పిలవడము, ఆప్యాయంగా పలకరించడము, అందరిని ఏం వాల్యూ ఇవ్వాలి, ఎవరికి ఏ పని చేసి పెట్టాలి, ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఆయన తెలుసుకొని ఈ యొక్క కార్యకర్తని ముందుకి నడిపించుకుని వెళ్ళిపోతున్నారు. త్వరలో మా ఎర్రగొండపాలెం మండలంలో త్వరలో మరి ఇప్పటికీ ఇది 2వ మండలం ఈరోజు దోర్నాలు జరుగుతూ ఉంది మీటింగు. ఎర్రగొండపాలెం మండలంలో కూడా మేము త్వరలో మరి అత్యధిక కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క స్ఫూర్తిని లేకపోతే ఆయన యొక్క మంచితనాన్ని ప్రజలకు తీసుకెళ్ళి ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో 50,000 మెజార్టీకి తగ్గకుండా మేము గెలిపిస్తామని చెప్పేసి అందరి తరపున హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్. చంద్రశేఖర్ గారిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు కదా, ప్రకటించిన తర్వాత ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, దాదాపుగా ఆయనకి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? సరే, మెజార్టీ అయితే మేము ఇప్పుడు చెప్పలేం కానండి. మాకైతే మంచి క్యాండిడేట్ని పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ పార్టీ తరఫున ఏ పరపచ్చలు లేకుండా మేమందరం అంకిత భావంతో ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేయడంలో ఎలాంటి సందేహం లేదు. మరి రాబోయే రోజులు రిజల్ట్ ఎలా ఉంటుందని కొద్దిగా టైం తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చాడు కాబట్టి తీసుకున్న తర్వాత సమన్వయం చేసుకొని నియోజకవర్గ లెవెల్లో మండలాల వారీగా రివ్యూ మీటింగ్ పెట్టి ఆయన మండలాల వారీగా చేస్తున్నాడు. మొన్న మార్కాపు నుంచి వచ్చినాడు మాత్రము ఆయన ఊహించిన కన్నా దాదాపు 2,000 మందికి పైనే ఆయనకు స్వాగతం పలకటం, మంచి అపూర్వమైన ఆయనకు ఆదరణ వచ్చింది. కానీ ఆయన గెలుపు మాత్రం నల్లేరు మీద నడక. మెజార్టీ మాత్రం ఇప్పుడు మేము చెప్పడం ఇంకా రావాలి, ఇంకా కొంత టైం తీసుకున్న తర్వాత. క్యాండిడేట్ అయితే అందరినీ కలుపుకొని పోతున్నాడు. చంద్రశేఖర్ అయితే మాకు ఇక్కడ సూటబుల్ అయిన క్యాండిడేట్ అని మేము భావిస్తున్నాం. కాబట్టి ఆయన గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన క్యాండిడేట్ను 100% గెలిపించి పంపించడం మా పార్టీ పరంగా మాకుండా ఏకైక లక్ష్యం. కాబట్టి మా అందరూ కలిసి గట్టిగా పనిచేస్తున్నాం. ఇకపోతే మీడియా సృష్టి కూడా ఒకళ్ళు కావాలని చెప్తున్నారు, ఒక వర్గం చేయటం లేదు, ఒక వర్గమే చేస్తుండ్రు అనేది మాత్రం అది అబద్ధం. ఇక్కడ వర్గాలంటూ లేవు, ఒకే వర్గం, మాది జగన్మోహన్ రెడ్డి వర్గం. ఆయన ఏ క్యాండిడేట్ పంపించి ఆ క్యాండిడేట్ని పంపించడం మా ధర్మం. మాకైతే మంచి క్యాండిడేట్ పంపించాలని చెప్పి మంచి పాజిటివ్ మెసేజ్ నియోజకవర్గంలో పోయింది. మా వంతు ఎలాంటి అరమరక లేకుండా ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నామని చెప్పి మీడియా ద్వారా మీకు చెప్తున్నాం. గతంలో ఆదిమూలపు సురేష్ గారు ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేశారు, కానీ ఇప్పుడేమో కొత్త అభ్యర్థిని ప్రకటించారు కదా. ప్రకటించినప్పటి నుంచి కూడా మరి అంటే ఎస్సీలు ఓట్లు ఏమన్నా చీలే అవకాశం ఏమైనా ఉందా, లేకుంటే అందరినీ కలుపుకొని పనిచేసే విధానం ఎట్లా ఉంది ఏంటి? మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఇంతకుముందు ఆదిమూలపు సురేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి మరి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఎంతో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి. మరి ఆయన్ని ఇక్కడ నుంచి పంపించడానికి కూడా కారణం ఏంటంటే మరి ఎప్పుడు కూడా టీడీపీ గెలవడం జరుగుతుంది కాబట్టి అక్కడ సమర్థవంతమైన వ్యక్తి అయితేనే గెలవగలడని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదిమూలపు సురేష్ గారిని అక్కడికి పంపించడం జరిగింది. మరి రెండో విషయం కాదు, మరి ఇప్పుడు మాకు ఎర్రగొండపాలెంకి సమన్వయకర్తగా అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్ గారిని జగన్మోహన్ రెడ్డి పంపించారు. మరి ఆయన రాకను కూడా మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి
మరి భారీ సంఖ్యలో కూడా అందరం పోయి ఆహ్వానించడం జరిగింది. మరి ఆయన కూడా వచ్చిన తర్వాత మరి వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తిగా మరి అందరినీ కలుపుకొని పోయే పరిస్థితిలోనే ఉన్నాడు. అన్ని మండలాల వారిగా అందరినీ, మరి అన్ని కులాల వారిగా కూడా. మరి కొంతమంది అనుకోవచ్చు ఎస్సీ కులాల వారు తగ్గుతున్నారని. మరి ఈ నియోజకవర్గంలో ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఓసీలు కానీ ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బాగా పనిచేయడానికి సుముఖంగా ఉన్నారు. మరి రాబోయే కాలంలో కూడా మరి మన తాటిపర్తి చంద్రశేఖర్ గారిని కూడా మంచి మెజార్టీతోటి గెలిపించుకోవడానికి ఐకమత్యంగా మేమందరం కూడా పనిచేయడానికి కలిసికట్టుగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా ద్వారా మేము తెలియజేసే విశేషం ఏంటంటే, ఇదివరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు మినిస్టర్ గారుగా ఇక్కడ వర్క్ చేశారు. ఆయన కూడా చాలా అద్భుతమైన రీతిలో ఇక్కడ వర్క్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు మనకు వైఎస్ఆర్సీపీ తరఫున బరిలోకి ఎవరిని దింపారంటే తాటిపత్రి చంద్రశేఖరరావు గారిని దింపారండి. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎలాంటిదంటే, జనాలు పబ్లిక్ మీకు అడిగితే చెప్తారు, ఎర్రగొండపాలెం నియోజకవర్గము రెండో పులివెందుల. అసలు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మాత్రం గెలుపు అనేది మాత్రం తథ్యం. మెజారిటీతో తాటిపత్రి చంద్రశేఖరరావు గారిని గెలిపించుకున్న బాధ్యత మా అందరి మీద ఉంది. మేము బ్రహ్మాండంగా పార్టీకి సహకరిస్తాం, దాంట్లో ఎలాంటి తిరుగులేదు. కాకపోతే కార్యకర్తలుగా అనేక మందిని అఫెక్షన్గా ఆయన దగ్గరికి తీసుకొని వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వాళ్ళకున్నటువంటి లోటుపాట్లు ఏంటి, రాజకీయంగా ఎవరెవరు దూరం పెట్టారు అనే దీన్ని కూడా సార్ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని మేము ముఖ్యంగా ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. గతంలో ఆదిమూలపు సురేష్ గారు మాకు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మంత్రివర్యులుగా చేశారు. అదేవిధంగా మేము రాబోయే 2024లో తాడిపత్రి చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయన మంత్రివర్యులుగా చేస్తున్న బాధ్యత మాపైన, మా అందరిపైన, మా యొక్క దోర్నాల మండలం పైన ఉందని చెప్తూ మేమందరం కూడా స్వయం కృషితో ప్రతి ఒక్కరం కూడా పనిచేసి తాటిపత్రి చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేసుకుంటున్నాము. జై జగన్. జై జగన్. నమస్కారం అండి. దోర్నాల మండలంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి కొత్తగా నియమించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాటిపత్రి చంద్రశేఖర్ అనే ఒక విద్యావేత్తను, అదేవిధంగా మంచి మనసున్న వ్యక్తిని నియమించారని దోర్నాల ప్రజలందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అయితే తాటిపత్రి చంద్రశేఖర్ గారిని మేము గమనిస్తున్నాము. ఆయన చిన్న పెద్ద అనేటువంటి తారతమ్య భేదం లేకుండా అనేక మందిని నాయకులను, పెద్ద నాయకులను అయితేనేమి, చిన్న నాయకులను అయితేనేమి, కార్యకర్తలను అయితేనేమి అందరినీ కూడా సమభావంతో మంచి చిరునవ్వు చెదరకుండా అందరిని కలుపుగోలుతనంగా ఉంటూ ప్రతి ఒక్కరికి మర్యాదపూర్వకంగా వారితో మాట్లాడుతూ అనేక మంది కార్యకర్తలని దగ్గరకు వచ్చే విధంగా చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన ఉత్తేజం తెచ్చే విధంగా తాటిపత్రి చంద్రశేఖర్ గారు చాలా నైపుణ్యత ప్రదర్శిస్తూ, అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం మహోత్సవంలో భాగంగా వెళ్ళేటువంటి అభిమానులకు, కార్యకర్తలు అందరికీ కూడా చక్కని భోజన వస్తువులు కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా ప్రతి ఈ 5 మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను కలుపుకుంటూ అందరి మన్నలు పొందుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పులివెందులగా మరొకసారి రుజువు చేయడానికి ఇంకెంతో దూరం లేదని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారండి. జై జగన్. మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో, అదే మన ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మన తాటిపర్తి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ దోర్నాల సంక్షేమ పథకాల గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈరోజు స్టేట్లో మామూలుగా ఒకవైపు జగనన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటుంటే,
అదే ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు నా జనసేన, నా బీజేపీ, నా సిపిఐ సిపిఎం అనడం జరుగుతుంది. రాష్ట్రంలో ఈరోజు జగనన్న సంక్షేమ పథకాలు మామూలుగా పుట్టిన బిడ్డ నుంచి కూడా చనిపోయే ముసలావిడి వరకు కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో మామూలుగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఎన్నో 56 కార్పొరేషన్లు ఇచ్చి 56 కార్పొరేషన్లలో కూడా ప్రతి ఒక్కరిను చైర్మన్లను, డైరెక్టర్లను చేస్తూ ఈరోజు రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకుంటున్నాం. ప్రతి సంక్షేమ పథకంలో కూడా జగనన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జిగా తాడిపత్రి చంద్రశేఖరరావు గారిని నిర్మించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదే తాడిపత్రి చంద్రశేఖరరావు గారు ఒక కార్యకర్త నుంచి ఎదిగిన వ్యక్తి, ప్రతి కార్యకర్త యొక్క మనోభావాలు తెలిసిన వ్యక్తి, ప్రతి కార్యకర్త యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తి. ఇతను వల్ల మా నియోజకవర్గానికి 100% న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఆయనగా మాకు చేసే విధంగానే ఉన్నాడు. కాబట్టి అత్యధిక మెజార్టీతో ఈ తాడిపత్రి చంద్రశేఖరరావు గారిని మేము గెలిపించుకుంటామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దోర్నాల పట్టణానికి ఎర్రగొండపాలెం కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించినటువంటి తాడిపత్రి చంద్రశేఖరరావు గారు రావడం చాలా ఆనందదాయకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డా. ఇప్పటికీ 2009 సంవత్సరం నుంచి ఏర్పడినటువంటి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికి కూడా ఈ ప్రాంత ప్రజలు గెలుపుకు బాటు ఎగరవేస్తూ ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉన్నారు. రేపు రాబోయేటువంటి 2024 ఎలక్షన్లో కూడా భారీ మెజారిటీతో ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి విచ్చేసినటువంటి తాడిపత్రి చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజారిటీతో మరలా గెలిపించి 2024 సంవత్సరంలో మరలా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా సీఎం చేయడానికి ఎంతో తహతహలాడుతూ ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు. ఖచ్చితంగా 2024 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మన అభ్యర్థిని గెలిపించి అత్యధిక మెజారిటీతో నెక్స్ట్ సీఎం చేసే అవకాశం ఈ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తారని కోరుకుంటూ నా మాట సెలవు తీసుకున్నాను. కొన్ని పనులు కాక పాస్బుక్లు రాక పాస్బుక్లు ఏరే పేరు మీద ఎక్కించుకుంటా ఈఆర్ఓలు చేశాడు సార్. ఇంకా ఇప్పుడు 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు పనులు కావట్లేదు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఈఆర్ఓగా అయిపోతే ఎంఆర్ఓ అవుతారు, ఎంఆర్ఓ ఈఆర్ఓకి పొమ్మంటారు. పొలాలు ఉన్న పొలాలు మా పేరు మీద పట్ట ఎక్కియటం లేదు సార్. అది ప్రాబ్లం, మా ఉన్న ప్రాబ్లం చెప్పేస్తున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక మీ పనులు జరగట్లేదా? జరగక ఇప్పుడు మీ ఉన్న విషయం చెప్పేస్తున్నా సార్. ఇప్పుడే నాది కటకనపల్లె ఎస్సీ, నేను మాదిగా. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు మంచి అభివృద్ధి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే అది చేయలేదు ఇది చేయలేదు. ఎన్ని చేస్తారన్నా, ఎన్నెన్ని చేస్తాడు? చేస్తా పోతా ఉన్నాడు. ఈ తల్లి ఓడని, ఈ అని, అమ్మ ఓడని, ఈ అని ఎన్ని చేస్తారన్నా. ఇదివరకు పార్లమెంటు సభ్యులలో ముఖ్యమంత్రులు చాలా మంది మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు చేసిన కాలాలు ఉన్నాయి. ఎవడు చేశాడన్నా? ఇలా జగన్మోహన్ రెడ్డి ఉన్న స్థాయిగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన చేస్తుంటే ఈ నా కొడుకులు ఏదో తటకలేక ఎన్నెన్నో చెప్తా ఉంటారు. మాకు ఇప్పుడు పాస్బుక్లు ఎక్కలేదన్నాడు. ఆ ప్రభుత్వంలో పాస్బుక్లు ఉన్నా ఇంకొకటి ఉన్నా చేపించుకోవాల్సిన పరిస్థితి మనపైన ఆధారపడి ఉంటుంది. అవునా కదన్నా? మనపైన మన నిర్ణయం చొప్పున మన ఆధార్ కార్డు ఎవడుంది? మన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మన హక్కుదారులం మనం. అంతేగాని వాణీయుడు చేయలేదు, అది కాలం కాదు. ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి మంచి పరిణామాలు చేస్తున్నాడు, దేనికి ఇబ్బంది ఏం లేదు. చంద్రశేఖర్ గారు సీట్ ఇచ్చారు కదా? ఇచ్చాడు. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడన్న, దానికి మనము 100కి 100 పాలు. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి అని అంటే మనకు అనుభవం లేని కాలాలు. జగన్ను బట్టి వాళ్ళ తల్లిదండ్రులు బట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. నా పేరు కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ సర్కులర్ కన్వీనర్ను. నేను తాడిపత్రి చంద్రశేఖర్ గారు 40,000 చిల్లర మెజార్టీ గెలుస్తాడు. ఎర్రగొండపాలెం అనేది కంచుకోట వైఎస్ఆర్ పార్టీకి.
జనసేన టీడీపీ గెలిచినా ఏం ఇబ్బంది ఏం లేదు. జగన్ ఒంటరిగానే వస్తాడు, పుల్లిలాగానే వస్తాడు. 30 చెట్లకు డోకా లేదు. కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చినా ఒక్కటి సింహం వస్తాడు, డోకా లేదు. ఖచ్చితంగా గెలుస్తాడు, ఇబ్బంది ఏం లేదన్న. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పరిపాలన కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఎక్సలెంట్ చేశాడు, ఇబ్బంది ఏం లేదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎవరిని పెట్టినా, చంద్రశేఖర్ రెడ్డి ఆయన గారిని పెట్టినా కానీ, ఇంకొకరిని పెట్టినా కానీ, ఎవరిని పెట్టినా కానీ ఖచ్చితంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎవరిని పెట్టినా కానీ ఖచ్చితంగా గెలుస్తారు. దాంట్లో ఏమీ మాత్రం ఇబ్బంది ఏం లేదు. జగన్ మీద ఊరికి ప్రతిదానికి జగన్ చేయలేదు అంటారు. ఏం జగన్ చేయలేదన్న? ఎందుకు చేయలేదు? 9 నవరత్నాలు అన్నాడు, నవరత్నాలు చేయలేదా? నా తెలిసి ఒక మద్యపాన నిషేధం ఒక్కటి తప్పించి ఏది కూడా దాంట్లో ఒకటి కూడా అమలు చేయలేదనేది ఏది లేదు. అన్నీ ఎక్సలెంట్గా చేశాడు. అయినా కానీ ఒకటే మాట అన్నాడు జగన్. ఏమన్నాడు? మీకు నేను చేస్తే నాకు ఓటేయండి, లేకపోతే లేదన్నాడు. ఎవరన్నా చెప్పారా? ఏ సీఎం అని చెప్పాడు ఈ మాట? సీఎం కాదు అసలు జగన్ రెడ్డి గారు. ఆయన రాజు, పేదల రాజు ఆయన. నేను రాజశేఖర రెడ్డి వీరాభిమాని. నాకు తెలిసినంత వరకు రాజశేఖర రెడ్డి చేసిన డబల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదల కోసం పుట్టినాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఎర్రగొండపాలెంలో ఎవరు పెట్టినా కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ 99% గెలుస్తుంది. దాంట్లో ఏమాత్రం తిరుగులేదు. జగన్ అనే వ్యక్తి నాకు తెలిసినంత వరకు ఇంకా 30 ఏళ్ళు కూడా సీఎం ఉండే అవకాశం ఉంది. తర్వాత ఏమాత్రం తిరుగులేదు. వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల గురించి, ఆ పథకాలే సీట్ ఎవరికి ఇచ్చినా కానీ అభ్యర్థితో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలతోనే అభ్యర్థికి బలం. ఆయన వచ్చి వారమే కదా, వారం వచ్చిన నుంచి పరిచయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వైఎస్ఆర్ పార్టీ ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూషన్ ఎప్పుడు గెలిచే కాన్స్టిట్యూషన్ ఇది. ఈ రోజు కాదు ఎప్పటికీ. ఎక్కడైతే జగన్ అన్నకు నమ్మకం అయితే ఏ వ్యక్తిమైన అయితే ఉందో అదే నమ్మకమైన చంద్రశేఖరరావు గారిని ఇక్కడ పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అతనికి అండగా ఉంటారు. ఇంతకు ముందు ఉన్నటువంటి మెజార్టీ కాడికి ఎక్కువ మెజార్టీ తోటి మేము గెలిపిస్తామని మనవి చేసుకుంటున్నాం. అందరూ సార్ చాలా మంచివాడు అని చెప్పి మా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టాక్ ఉంది. సార్ ఏదన్నా సమస్య తీసుకుపోతే దానికి ఎమ్మడే పరిష్కరిస్తాడు అని చెప్పి ఒక నమ్మకం మా అందరికీ ఏర్పడుతూ ఉంది. ఏదన్నా మా ఏరియాలలో వాటర్ ప్రాబ్లమ్స్, ఇంకొకటి చిన్న ఏదన్నా ఉంటే సార్ దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ మేము సార్తో తోడుండి సహాయకారాలతో ఆయనకు వెన్నుండి అందరం కలిసిమెలిసి ఆయన గెలిపించుకోవాలని మా అందరి ధ్యేయం. మా జగనన్న ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా కష్టపడి చేస్తాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ గారిని 2 సార్లు మేము అత్యధిక మెజార్టీతో మేము గెలిపించి ఉన్నాము. అలాగనే తాటిపత్రి చంద్రశేఖర్ సారును కానీ 50,000 మెజార్టీతో మేము గెలిపించటానికి మా వంతు ప్రతి ఒక్కరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జగన్, జై తాటిపత్రి చంద్రశేఖర్ నాయకత్వం. పొమ్ములైనా మంగళగిరిలైనా చంద్రబాబు లోకేష్ గెలిచే సమస్య లేదు. ఎర్రగొండపాలెం అడ్డంటే సెకండ్, రెండో పులివెందుల. తాడిశెట్టి చంద్రశేఖర్ 50,000తో మెజార్టీతో గెలుతాడు, అందులో సందేహం లేదు. అది 150 గవర్నమెంట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిది. చంద్రబాబు కింద పడి దొరికిన కూడా వచ్చే సమస్య లేదు. లోకేష్గా అన్నం పుణ్యం తెలియదు. ఒకటి చంద్రబాబుకే మతి ప్రేమించింది. అవి 2 పనే అయిపోయింది. సీను 19 బొమ్మ కింద పడింది. ఇంకా పైకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అది జరిగేదే. చంద్రబాబు దత్తపుత్రుడు అనేవాడు ఓకే మంచిది, పార్టీ పెట్టాడు 12 సంవత్సరాలకి. ఒక్క ఎమ్మెల్యేసి వాడు గెలవలే. లేదు తెలంగాణ బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 చోట్ల పోటీ చేశాడు. బర్రెలకి వచ్చింది ఒక చెల్లెలకి 5,000 ఓట్లు వచ్చిన ఆమెకి. ఆ ఓట్లు కూడా ఇడికి పోలే. ఈయన నమ్ముకొని చంద్రబాబు, వాడిని నమ్ముకొని పవన్ కళ్యాణ్, 2 అయినా కూడా ఏకమయ్యే తప్ప బూడిదే ఏముండదు. తలకాయ కాళ్ళు పైకి కాళ్ళు పెట్టినా కూడా చంద్రబాబు గెలిచే సమస్య లేదు. అది గుర్తుపెట్టుకో. 2024లో మళ్ళీ జగన్మోహన్ ముఖ్యమంత్రి. తాడిశెట్టి చంద్రశేఖర్ మెజార్టీ.
తాటిపత్రి చంద్రశేఖర్ సారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఆయన వచ్చిన అదృష్టం. ఎందుకంటే మన రాష్ట్రంలో పులివెందుల తరువాత పులివెందుల ఒక ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి ఒక పులి వచ్చినట్టే. ఆ పులి తాటిపత్రి చంద్రశేఖర్ సారు. ఆ చంద్రశేఖర్ సారు 2024 ఎలక్షన్లో 30,000 మెజార్టీ కాకుండా 50,000 మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి సార్కి గిఫ్ట్గా ఇస్తాడని నేను అనుకుంటున్నా. జగన్మామ మళ్ళీ గెలుస్తాడు. మల్లెపూలు తెలుపు, జగన్మామ గెలుపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మాకి జగనన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి తాడిపత్రి చంద్రశేఖర్ గారిని నియమించడం జరిగింది. ఆయన గతంలో 35,000 చిలుకు మెజార్టీతో గెలిచారు. సురేష్ గారు 2024లో 60,000 మెజార్టీతో అత్యధిక గెలుపుతో జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తామని తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకొక రామబాణం లాంటి చంద్రశేఖరుణ్ణి ఇచ్చాడు. ఈయన తాటిపత్రి చంద్రశేఖర్ గారు గత 15 రోజులుగా మన నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు అందులో భాగంగా ఈ శనివారం రోజున ఆయన మన మండల హెడ్ క్వార్టర్కి కార్యకర్తల సమావేశానికి రావడం జరిగింది. కార్యకర్తల కేరింతల మధ్యన డప్పు వాయిద్యాలతో, బొల్లేవల సంబరాలతో, అంగరైభవంగా నాయకుల హోరాహోరీలతో, జై జగన్ అనే నినాదాలతో 2,000 మంది జనాలతో ఈ రోజున ఆ నాయకుడిని మేము ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఈ మీటింగ్ అంతా కూడా మీరు చూడడం జరిగింది. గతంలో 30,000 మెజారిటీతో ఈ రాష్ట్ర మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారిని ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈయనని రాబో ఎన్నికల్లో ఈ 2024 సంవత్సరంలో రాబోయే ఎన్నికల్లో 50,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిపించబోతా ఉన్నాం. క్యాడర్ అంతా కూడా యాక్టివేట్ అయింది. ఈ పార్టీలో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే నాయకుల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా గత 15 రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాం. అందరినీ ఫస్ట్ ఆయన ఒక విషయం ఏదన్నా మాట్లాడాలంటే అధికారం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు, వార్డు మెంబర్లతో సహా ముఖ్య నాయకులందరినీ కూడా పిలిపించుకొని అందరినీ సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగా మొన్న పుల్లల చెరువులో చూసాము, అంగరంగ వైభవంగా వాళ్ళు చేశారు. అంతకన్నా భారీగా 2,000 మంది తరలి వచ్చారు. ఈరోజు నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా వాళ్ళ మధ్యన ఇప్పుడు ఈ ప్రాంగణంలో మీటింగ్ని మీరు కూడా చూస్తున్నారు. ఈ రాబో ఎన్నికల్లో విజయ డంక ఖచ్చితంగా మేము మోగించబోతా ఉన్నాం 50,000 పైచీలకు మెజారిటీతో. అదేవిధంగా జగనన్నకి మేము గిఫ్ట్ ఇవ్వబోతా ఉన్నాం. ఇది రెండో పులివెందులని ఎందుకు అంటున్నామంటే ఇప్పటికి 3 దఫాలుగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటికి 3 దఫాలుగా ఎలక్షన్స్ జరిగినాయి. ప్రతిసారి ఈ వైఎస్ఆర్సీపీకే మద్దతు అనేది ఇవ్వడం జరిగింది ప్రజలు. అదేవిధంగా మెజారిటీ రావడం జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీకి ఈసారి కూడా అత్యధిక మెజారిటీ ఇవ్వబోతా ఉన్నాం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై తాటిపత్రి చంద్రశేఖర్ అన్న, జై జగన్, తాటిపత్రి చంద్రశేఖర్ నాయకత్వం, తాటిపత్రి చంద్రశేఖర్ నాయకత్వం. ఎర్రగొండపాలెం నియోజకవర్గము తాడిపత్రి చంద్రశేఖర్ గారికి సీట్ ఇచ్చారు, మామూలుగా ఎమ్మెల్యే సీటు. ఈసారి మాత్రం ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారిని నల్లగుంట్ల నుంచి మంచి మెజారిటీ తోటి ఓట్లు వేసి గెలిపించుకొని వస్తాము. మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి మరి పేదల పెనిది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉన్నతమైన వ్యక్తిని, మంచి మనసున్న నాయకుడు తాటిపత్రి చంద్రశేఖర్ గారిని ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి 2019 కన్నా 2024లో ఇంకా అత్యధికంగా కష్టపడి కార్యకర్తలము అత్యధిక మేరతో ఆయనకు విజయం చేకూరుస్తామని మా బొమ్మలాపురం గ్రామం తరపునే కాక మా నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరిగి గ్రామాన మరి జనము మెచ్చిన మాటగా చెప్పి విజయకేతనం ఎగరవేసే దిశగా పయనిస్తామని మరి చంద్రశేఖర్ గారికి భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని వ్యక్తం చేస్తున్నాము. నమస్కారం, నా పేరు గుమ్మా పద్మజ ఎల్లేష్. నేను దోర్నాల మండల ఎంపీపీగా పనిచేస్తున్నాను. ఈరోజు మన దోర్నాల మండలంలో మన నియోజకవర్గానికి
ఎమ్మెల్యే అభ్యర్థిగా తాడిపత్రి చంద్రశేఖర్ అన్న రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. అది గతంలో మనం సురేష్ సార్ 2 సార్లు ఉన్నప్పుడు 2 సార్లు ఎలక్షన్స్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఈసారి కూడా తాడిపత్రి చంద్రశేఖర్ అన్న మన నియోజకవర్గంలో ఆయన పార్టీ కృషి చేసి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళాము. రాబోయే ఎన్నికల్లో మేమందరం కూడా మా దోర్నల్ల మండల నాయకులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆయన అభివృద్ధి కోసం మేము కృషి చేసి రాబోయే 2024 ఎన్నికల్లో మేమందరం కూడా ఆయన గెలవడానికి ఎంతో మా సహాయ సహకారాలు అందిస్తూ మేమందరం కూడా రాబోయే ఎన్నికల్లో 2024 అత్యధిక భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలుపొందే విధంగా మేమందరం కృషి చేస్తాము. అలాగే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ముందుకు తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా ప్రజల్ని ఎంతో విస్తృతంగా చేరవేసే విధంగా పార్టీ చేస్తుంది. అలాగే మన మండలంలో గతంలో 30,000 మెజారిటీతో గెలుపొందింది. అలాగే ఈసారి మన చంద్రశేఖర్ అన్నకి మేమందరం కూడా భారీ మెజారిటీతో 40,000 కానీ 50,000 పైన మెజారిటీతో గెలిపించి మేమందరం కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పులివెందులలాగా మన ఎర్రగొండపాలెం నియోజకవర్గం అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండవ పులివెందులుగా పేరుగాంచినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్తగా తాడిపత్రి చంద్రశేఖర్ గారిని మన జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. ఎర్రగొండపాలెం గడ్డ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డ. మన తాడిపత్రి చంద్రశేఖర్ అన్న గారు చాలా సౌమ్యుడు, మృదు స్వభావి, చాలా స్ఫూర్తిదాత, అదేవిధంగా దానకరుడు. తన మాట ఇస్తే మడం తప్పని విధంగా తన మాట తీరు ఉంది. నమస్తే అండి, నా పేరు దుగ్గంపూడి సుబ్బారెడ్డి. నేను గంజివారిపల్లి సర్పంచ్ ఎర్రగొండపాలెం మండలం అండి. ఇక్కడ ఈ మధ్యకాలంలో మా యొక్క ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మాకు తాడిపత్రి చంద్రశేఖర్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. వారు ఇప్పటికి వచ్చి దాదాపుగా ఈ రోజుకి 6 రోజులు పూర్తిగా వచ్చిందండి. ప్రతి ఒక్క కార్యకర్తను కూడా దాదాపుగా కలుపుగోలుగా తిరుగుతున్నాడు, కలుపుగోలుగా ఉంటున్నాడు. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా నిశ్చితంగా ఉండి మాట్లాడుతుంటే ఇక్కడ ఆఫీస్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో పార్టీ అధిష్టానం ఏదైతే మాకు ఇన్ఛార్జిగా తాడిపత్రి చంద్రశేఖర్ గారిని పంపించారు కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము వారికి మా కార్యకర్తలందరం కూడా గట్టిగా పనిచేసి మునుపు మెజార్టీ 30,000 మెజార్టీ తెచ్చడానికి ఖచ్చితంగా మేమందరం కూడా కట్టుబాటు ఉన్నాము. అదే కాకుండా ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఇప్పటికీ ప్రస్తుతానికి 2 మండలాలు కూడా పూర్తి చేయడం, కార్యకర్తల సమావేశాలు పూర్తి చేయడం జరిగింది. రాబోయే కాలంలో రేపు పెద్దారవిడ ఒకటి ఉంది, తర్వాత ఎర్రగొండపాలెం కూడా పూర్తి చేసుకొని కలుపుకోలు వెళ్ళి ఖచ్చితంగా పార్టీకి భారీ మేర తెచ్చి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా సీఎం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా పేరు గణేష్ అండి. మాది ఆరుమూడవరం రాచకొండ గ్రామ పంచాయతీ. మాజీ సర్పంచ్ గారు వాళ్ళ అబ్బాయిని. చంద్రశేఖర్ గారు తాటిపత్తి చంద్రశేఖర్ గారికి ఈ మధ్య వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా ప్రకటించారు. కొంతమంది కొన్ని విధాల సంఘటనలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన దాదాపుగా 60-70 వేల మెజారిటీ తోటి అందరూ యూనిట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తారు. కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒకళ్ళు క్యాండిడేట్ల కోసం అయితే కాదు. నా పేరు శ్రీనివాస్ అండి. మాది పుల్లల చెరువు గ్రామం. ఇక్కడ తాడిపత్రి చంద్రశేఖర్ అనే వ్యక్తిని ఇక్కడ మనకి ఇన్ఛార్జిగా ఇచ్చున్నారు. తర్వాత గతంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు లేదంటే చిన్న కార్యకర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నమాట వాస్తవం. కానీ చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత అందరినీ ఎంతో కలుపుగోలుతనంగా కార్యకర్తలు మొత్తాన్ని పిలిపించుకొని సోషల్ మీడియా టీం కానీ మిగతా డిస్టర్బెన్స్ ఉన్న కార్యకర్తలను కూడా పిలుచుకొని కూర్చోబెట్టి ఎంతో సౌమ్యంగా మాట్లాడి అందరినీ కూడా కలుపుగోలుతనంతో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఆయన మొన్న పుల్లల చెరువు వచ్చిన మీటింగ్కి వచ్చిన విధానం చూస్తుంటే ఈసారి 50,000 మెజార్టీతో పాటు మంత్రి పదవి కూడా మా నియోజకవర్గానికి వస్తుందని మేము ఆశిస్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. నా పేరు రావణమ్మ. మాది పుల్లల చెరువు హెడ్ క్వార్టరు మండలము. మరి మాకు అన్ని పథకాలు అందాయి, మేము అన్నీ తీసుకున్నాము.
ఆ పిల్లలకి అమ్మఒడి పథకాలు కానీ, ఇస్త్రీ పెట్టెలు కానీ, మరి పోతే రైతు భరోసా కానీ, ఇంక ఇవన్నీ కూడా మాకు అన్నీ బాగా అందినాయి, తీసుకున్నాం. వాలంటీర్లు కూడా బాగానే పనిచేస్తున్నారు. మరి నిన్న తాడిపత్రి చంద్రశేఖర్ గారు వచ్చారు, మరి మా అందరినీ కలిశారు, మేమందరం కలిసాము. ఇక్కడ వర్గాలు లేవు, అందరం బాగున్నాము. మళ్ళీ మాకు కూడా జగనే కావాలి, మళ్ళీ జగనే గెలవాలి, మాకు జగనన్నే రావాలి. చంద్రశేఖర్ గారిని కూడా మేము గెలిపించుకుంటాం. 50,000 మెజార్టీ తోటి మాకు కావాలి, మేము గెలిపించుకుంటాం. ఇక్కడ ఎర్రగొండపాలెం నియోజకవర్గం అనేది రెండో పులివెందులు అని చెప్పేసి అనుకుంటాం మేమందరం యాక్చువల్గా అయితే. ఎందుకంటే ఇక్కడ మెజార్టీ గతంలో కూడా 30,000 పైచిలకే వచ్చిందనమాట. కానీ ఈసారి అనేది ఆ మెజార్టీని తగ్గిద్ది అనుకున్నాం. ఎందుకంటే గతంలో ఉన్న సురేష్ గారు కనుక ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మెజార్టీ తగ్గేదనమాట. బట్ కానీ జగన్ గారు అది ఆలోచించేసి మార్చారు క్యాండిడేట్ని. సో ఈసారి ఖచ్చితంగా మేము అది 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, 40,000 కావచ్చు, ఖచ్చితంగా మంచి మెజార్టీ వస్తుంది. ఇంక జగన్ గురించే చెప్పని పని లేదు. ఎన్నో పథకాలు పెట్టాడు, అమ్మ ఒడి అని, ఇట్లా ఇంకా రీసెంట్గా ఆడుదాం అందరం పెట్టేసని మాలాంటి యూత్ అందరికి కూడా చాలా మంచి ప్రోగ్రాం పెట్టాడు అనమాట. సో ఈసారి కూడా 175 వస్తే రావు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా జగన్ అన్న మాత్రం ఖచ్చితంగా ఫామ్ చేస్తాడు అధికారం అనే మాత్రం మేము అందరం విశ్వసిస్తున్నాము. మళ్ళీ జగన్ అన్నే రావాలి, వస్తాడు. అది మా అందరి ఆకాంక్ష కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా, వృద్ధులు కానీ పసిపిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు. మళ్ళీ జగన్ అన్న రావాలని మేము అందరం అనుకుంటున్నాము. ఖచ్చితంగా వస్తారని కూడా నమ్ముతున్నాం అనమాట. నెక్స్ట్ చూసుకుంటే తాడిపత్రి చంద్రశేఖర్ ఆయన కనుక వచ్చాడు మొన్న, మేమందరం చాలా బాగా రిసీవ్ చేసుకున్నాం. ఆయనకు మంచి మెజార్టీతో మేము గెలిపించుకుంటాం కష్టపడి. గతంలో ఉన్న ఎమ్మెల్యే కాకుండా మా అందరికి మంచిగా ఉండి మాకు మంచి మేలు చేయాలని మేము కోరుకుంటున్నాం అనమాట. ఎందుకంటే కొంతమందిని చేరదీయటం, కొంతమందిని దూరం పెట్టడం అలాంటి కాకుండా అందరినీ కష్టపడి ప్రతి ఒక్కరికి గుర్తించి వాళ్ళందరికీ తగిన న్యాయం చేస్తాడు అని అనుకుంటున్నాం మేము కొత్త క్యాండిడేట్. సో వేచి చూడాలి. బట్ కానీ ఏదేమైనా జగన్ అయితే ఖచ్చితంగా గెలుస్తాడు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది, అందులో ఏ సందేహం లేదు. ఏసోబు, మాది పుల్లల చెరువు మండలం, పుల్లల చెరువు హెడ్ క్వార్టర్. ఇక్కడ చూస్తే వైసీపీలో 2 వర్గాలు అయితే ఉన్నాయి. ఆ 2 వర్గాలని తాడిపత్రి చంద్రశేఖర్ ఏ విధంగా దాన్ని అతను ఛాయచక్యంగా దాన్ని మలుపుకుంటాడో అతనికి అనుకూలంగా, లేదంటే అదే కంటిన్యూ చేస్తే మాత్రం ఈసారి వైసీపీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. దీన్ని క్యాచ్ చేసుకొని అవతల టీడీపీ వాళ్ళు మంచి ప్రచారం చేస్తే మాత్రం మంచి ఫలితమే వస్తుంది టీడీపీ వాళ్ళకి. గమనించి మరి తాడిపత్రి చంద్రశేఖర్ మరి కార్యకర్తలని, అభిమానులని మరి దగ్గరికి తీర్చుకోరో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ గ్రూప్ రాజకీయాలకి స్వస్తి పలికితేనే ఇక్కడ వైఎస్ఆర్ జెండా ఎగరవేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నా పేరు బడిపాటి లక్ష్మణు, ఫ్రమ్ పుల్లల చెరువు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వైసీపీ గవర్నమెంట్ అనేది ఈ నియోజకవర్గంలో కంచుకోట కాబట్టి దాన్ని ఎవరం కూడా విన్నర్గా వైసీపీనే భావిస్తారు.